ముద్రగడ ఇంటిపై జనసేన దాడిని తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ నేతలు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా జనసేన దాడిని వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. దాడి వెనుక ఎవరు ఉన్నారో విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయం అంటే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, తీసుకుంటామని ఆయనతో చెప్పారంట. యాక్షన్ తీసుకోవాలి, తీసుకునే విధంగా చేయాలి. తీసుకోలేదు అనుభవిస్తారు. ఏ ప్రభుత్వం అయితే ఇలాంటి సంఘటనల మీద యాక్షన్ తీసుకొని ముద్రగడ పద్మనాభం గారి కాదు న్యాయం చూసే సమాజానికి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీదకి వెళ్ళినందుకు వాడిని ఈ విధంగా శిక్షించారా, 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో అని ప్రజలు భావిస్తే అప్పుడు ఆ ప్రభుత్వానికో ఆ కూటమికో మంచి పేరుస్తుంది. లేకపోతే ఆ కూటమికి ఎందుకు మంచి పేరుస్తుంది? వాళ్ళే చేయించారేమో అందుకనే శిక్షించలేదు అనుకుంటారు. వాళ్ళు శిక్షించలేదు ఏంటి అర్థం? న్యాయం జరగలేదంటే వాళ్ళే పంపించారు కావాలి అని అనుకుంటారు కదా. నేను కాదు, జనం అనుకుంటారు. దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలని మా ఉద్దేశం. న్యాయాలు జరుగుతాయని భావిస్తున్నాం, న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. జరగకపోతే వాళ్ళ కర్మ. ఈ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త మరి అర్ధరాత్రి వచ్చి మరి ఎవరు ప్రేరేపణ లేకుండా, ఎవరు ప్రోద్బలం లేకుండా అంత ఉన్మాదిలాగా ప్రవర్తించి అక్కడ ఉన్న కారుని ట్రాక్టర్తో ఢీ కొట్టి విచ్చలవిడిగా అతను ప్రలోభాలు పలికి అన్నీ చేశారంటే దీన్ని ఏదో మామూలు యాదృచ్ఛికంగా జరిగిన చర్యగా ఎవరు భావించట్లా. ఎందుకంటే దీని వెనకాల ఏదో ఒక ప్రేరేపణ ఉంది, ఎవరో ప్రోత్సాహం ఉంది, వెనకాల ఎవరో సపోర్ట్ చేస్తారు అన్నది అందరికీ విదితమే, అందరికీ తెలిసిన విషయమే. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వంగా ఉండి రాష్ట్రంలో ఒక పెద్ద మనిషిగా, ఒక పెద్ద ఆయన ఇంటి మీద దాడి జరిగినట్టుగా జరిగితే ఈ రాష్ట్రానికి సంబంధించిన మరి కూటమిలో ఉన్న పెద్దలు ఎవరు కూడా స్పందించకపోవడం, ఉన్మాదిలాగా అతని మధ్య స్థిమితో లేనివాడుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం అన్నది సమాజాన్ని తప్పు పట్టించే విధంగా ఉంది. ముద్రగడ పద్మనాభం గారు అనేటువంటి వ్యక్తి గురించి మనం ఎవరో చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి పెద్ద మనిషి ఇంటి మీదకి ఒక వ్యక్తి అది తాగేసి వచ్చాడా, ప్రేరణతో వచ్చాడా, లేకపోతే ఏ విధంగా వచ్చాడు అనేటువంటిది చూసుకుంటే దారుణంగా అతను మాట్లాడినటువంటి విధానాలు అసలు ఈ సమాజానికి ఏ విధమైనటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ప్రభుత్వ పరంగా చాలా తీవ్రంగా తీసుకుని ఎందు గురించి ఇది జరిగిందనేటువంటి దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.